అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల సంప్రదాయ ప్రదర్శన, గజ్జల్లాగుల భవిష్యవాణి, సంప్రదాయ నృత్యాలు. ఐనవోలులో మల్లన్న జాతర వైభవాన్ని సంతరించుకుంది. గజ్జల్లాగుల సవడి, ఢమరుక వాయిద్యాలు, దైవనామ స్మరణతో ఐనవోలు ప్రతిధ్వనిస్తోంది. ఒగ్గు గోలి వాయిద్యాలతో మల్లన్న క్షేత్రం భక్తుల్ని పులకింపజేస్తోంది. సంక్రాంతి జాతర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది. భక్తజన కోలాహలం, మల్లన్న ఆరాధనతో ఐనవోలు దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. జానపదుల జాతరగా పేరుగాంచినటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిలుస్తుంది ఈ ఆలయం. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కోరు మీసాల మల్లన్నగా పిలుస్తుంటారు. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత, ఆలయ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ప్రాతకాలంలో ఒగ్గు పూజారులు స్వామివారికి మేలుకొలుపు పలికారు. స్వామివారికి, అమ్మవార్లకు నూతన వస్త్రాలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, ఈవో, ఆలయ చైర్మన్, కమిటీ ధ్వజానికి ఏర్పాటు చేసిన కాషాయ పతాకాన్ని చేతబూని వేద మంత్రాలతో ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలతో 3 ప్రదక్షిణలు చేశారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాతర సజావుగా జరగాలని మల్లన్న పరివార దేవుళ్లకు ఆవాహన చేశారు. ఆ కాషాయ పతాకాన్ని ఆలయ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి ఆలయంపై, స్వామి ఆలయం పైన ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభమైనట్టు ప్రకటించారు. తర్వాత మహాన్యాస రుద్రాభిషేకం చేసి నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. మనం ప్రస్తుతం ఐలోను సంబంధించినటువంటి ఆలయంలో ఉన్నాం. ఆలయంలో చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించినటువంటి ఇటు గొల్లకేతమ్మతో పాటు మేడలమ్మ సంబంధించినటువంటి విగ్రహాలను కూడా చూసుకోవచ్చు. ఈ క్రమంలో అప్పుడు స్వామివారికి ఈ రోజు నుంచి కూడా ఉగాది పండుగ వరకు ప్రత్యేకమైనటువంటి ఒక పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ప్రస్తుతానికి ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత, అదేవిధంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు మధు శర్మ గారు ఉన్నారు. ప్రధానంగా మీరు చెప్పండి, ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంది? కైలాస శిఖరే రమ్య శంకరస్య శివాలయ దేవతా తత్రమోదద్ది తన్మే మన శివ సంకల్పమస్తు. మల్లికార్జున స్వామిగా ఐనవోలు మల్లన్నగా కొలువై ఉన్నటువంటి ఆ ఖండేలరాయుడు విగ్రహాన్ని మరియు బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ సమేత ఆ పరమేశ్వరుడి యొక్క దేవస్థానం మల్లికార్జున స్వామి దేవస్థానం తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రాలలో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం ఐనవోలు క్షేత్రం. ఇక్కడ 9వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు ఈ ప్రధాన ఆలయాన్ని అంతా కూడా నిర్మించడం జరిగింది. దాని తర్వాత 200 సంవత్సరాలు పరిపాలన కాలంలో తదనంతరం మళ్ళీ కాకతీయులు వచ్చి కూడా ఇక్కడ కొన్ని కట్టడాలు నిర్మించడం జరిగింది. వెనకాల ఉన్నటువంటి దేవేరులు ఖండేలరాయుడు మల్లికార్జున స్వామిగా మరియు కేతమ్మ, మేడలమ్మగా ఆ 3 విగ్రహాల ప్రతిష్ట మనం చూసినట్లయితే పశ్చిమ చాళుక్యుల యొక్క 6వ విక్రమాదిత్యుడు నిర్మించినట్టుగా మనకు శాసనాల ద్వారా ఆధారాలు తెలుస్తున్నది. శరీరాకృతిలో ఉన్నటువంటి విగ్రహాలను మనం తన్మయత్వంతో భక్తులు ముట్టుకోవడం అనేటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి అది అలా ఉండడం వల్ల విగ్రహాలకు ఏమైనా భిన్నమవుతాయనేటువంటి భయంతో మనకు శాస్త్ర ప్రకారంగా లింగం కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కళ్యాణ మొక్కుబళ్ళు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బోనం స్వయంగా వాళ్ళే వండి స్వామికి నివేదన పెట్టే ప్రక్రియ బోనంగా ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో బెల్లాన్ని వాడుతూ ఇక్కడ నివేదన పెట్టడం మనం చూడవచ్చు. భక్తుల ద్వారా ఆ శిఖరం ద్వారా వాళ్ళు సమర్పించేటువంటి ఆ బెల్లము స్వామివారికి నివేదనగా చెందుతూ ఉంటుంది. దాని తర్వాత ఒగ్గు పూజారుల యొక్క సమక్షంలో రంగవల్లి ముగ్గులతో వేసినటువంటి పట్నాన్ని కళ్యాణంగా ఇక్కడ భావిస్తూ ఉంటాము. ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయడము, కూడని కట్టడము, రథసేవలో స్వామివారి విగ్రహాలను ఊరేగించడము ఇత్యాది కార్యక్రమాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఈ మొక్కుబడి జాతరలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే
ఇప్పుడు సంక్రాంతి నుండి ఉగాది వరకు 3 నెలలు అంతా కూడా మనకు జాతరా కాలంగా పెద్ద నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమయంలోనే రైతుల యొక్క పాడి పంటలు ఇల్లు చేరి ధనధాన్యాలతో ఇల్లు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టుకోవడానికి కూడా ధనం వాళ్ళకు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పెద్దలు నిర్ణయించి ఈ కాలంలోనే జాతరలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఐనవోలు మల్లికార్జున స్వామివారు దర్శించుకోవాలనుకుంటున్న వాళ్ళు 3 నెలల జాతరా కాలంలో ఆదివారం పెద్దవారంగా ఉంటుంది, బుధవారం చిన్నవారంగా ఉంటుంది. కావున తర్వాత కూడా యథావిధిగా అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు, పుట్టి వెంట్రుకలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున మీ కోరికలు యథేచ్ఛగా నెరవేరాలని, మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి దగ్గర కానీ అదేవిధంగా భక్తులు కూడా పసుపును తీసుకొస్తున్నారు, బండారి అంటున్నారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? స్వామివారి పాదం కింద మనం చూసినట్లయితే మణి మల్లాసురుడు అనేటువంటి 2 రాక్షసులు ఉంటారు. వాళ్ళని సంహరించేటువంటి క్రమంలోనే స్వామి బండారు ధరించి వచ్చి వాళ్ళని శిరక్షేదన చేస్తారు. వాళ్ళు ఏమంటారు అనంటే, అయ్యా మీ చేతిలో మేము అంతర్ధానం అవ్వడానికి, చనిపోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ మీ అవతారం ఏదైతే పరిసమాప్తం అవుతున్నటువంటి సమయం లోపల మీ పాదాల కింద మా తలలు ఉంచండి అని చెప్పేసి ఒక కోరిక కోరుకుంటారు. అయితే ఆ విధంగానే ప్రతిష్ట కూడా అలానే ఉంటుంది. అయితే ఆ బండారు స్వామివారు ధరించి రావడం వలన నా చేతిలో ఉన్నటువంటి బండారు మీ అందరికీ ప్రసాదంగా నేను ఇస్తున్నాను, ఇది ధరించండి. మీరు రోగపీడలు ఏది ఉన్నా, గర్భదోషాలు ఏది ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఏది ఉన్నా, పాడి పంటలు ఏవైనా అభివృద్ధిలోకి రావాలన్నా ఈ బండారుని మీరు వాడండి. అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా మనకు ఒక సందేశం ఇచ్చాడు, అదే బండారు. ఆ బండారునే ఇక్కడ పశువునే మనం బండారా పిలుస్తుంటాము. ముఖ్యంగా ఇట్లాంటి క్షేత్రంలో మాత్రమే బండారును మనము ఇలా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మరోవైపు ఇప్పుడు మీరు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా స్వామివారికి మేలుకొల్పు చేసేందుకు అయితే ప్రత్యేకమైనటువంటి ఒగ్గు కళాకారులు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అది ఏ విధంగా నిర్వహిస్తారు? ఒగ్గు కళాకారులు అంటే అదొక జానపద కళకు సంబంధించినటువంటి ఒక విధానం. అది వాళ్ళు స్వామివారిని విధాలుగా పొగుడుతూ ఉంటారు. స్వామివారి జానపద కళల గురించి కానివ్వండి, కథల గురించి కానివ్వండి చెప్తూ ఉంటారు. స్వామి నువ్వు ఇంత గొప్పవాడి స్వామి, ఈ అమ్మవార్లతో కొలువై ఉన్నావు స్వామి, ఈ క్షేత్రంలో ఇంత గొప్పవాడి స్వామి అని చెప్పేసి, తర్వాత ఎల్లమ్మ తల్లి గురించి కానివ్వండి, ఈ భవబంధాలన్నిటి గురించి కూడా, మరియు ఇక్కడ జరిగినటువంటి స్థానికంగా కొన్ని జానపదకు సంబంధించిన కథలు జరుగుతాయి కాబట్టి ప్రతి క్షేత్రంలో వాటి గురించి కానివ్వండి చెప్తూ స్వామివారిని పొగుడుతూ అదొక రకమైనటువంటి ప్రైజింగ్ అలా చేస్తూ స్వామివారికి అయ్యా నీకు మేలుకొల్పు చేస్తున్నాము తండ్రి, నువ్వు లేచి అంటే స్వామి అంటే పడుకోడు, కానీ మన ఉద్దేశంలో మనకేంటి అంటే స్వామివారు ద్వారం తెరిచిన తర్వాత దర్శనాన్ని ఇవ్వు స్వామి అని మనం పలు విధాలుగా కోరుకోవడం, అంతేగాని ఆ విధంగా ప్రక్రియలో మనకు ఒగ్గు పూజారులు పొద్దునే మనకు తెలుస్తారు. ఈరోజు ఉత్సవాలలో మొదటి భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు ధ్వజాలను కూడా మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉత్సవాలు మనకు ప్రారంభం కాబట్టి ఈ రోజు నుంచి మనకు సంక్రాంతి జాతకు వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజుతో మనకు నాంది. చూసుకోవచ్చు ఏదైతుందో కూడా ఐలోను సంబంధించినటువంటి ఆలయం యొక్క చరిత్ర. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శతాబ్దాల క్రితం ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి అయితే కోరికలు తీర్చేటువంటి కోరు మీసాల మల్లన్నగా ఇక్కడ పిలుస్తారు. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి మొక్కులు నెరవేర్చుకోవడం, అదేవిధంగా ఈ రోజు నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అదేవిధంగా ఈ పండుగ సంబంధించిన ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జానపదుల జాతర తెలంగాణ పల్లెలన్నీ పండుగ పూట ఒక్కచోటికి చేర్చి ఆధ్యాత్మిక వేడుక. ఐనవోలు మల్లన్న జాతర సంక్రాంతి పర్వదినం సందర్భంగా కోరమీసాల మల్లన్నను ప్రత్యేక పూజలతో ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యే జాతర ఉగాది వరకు విశేష పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం ప్రస్తుతం నవ్య శోభతో కనువిందు చేస్తోంది. బోనాలతో పాటు ఈ క్షేత్రంలో ప్రముఖమైన పూజ మల్లన్న పట్నం. కురుమల కులానికి చెందిన ఒగ్గు కథ చెప్పేవారు నిర్వహించే ఈ పూజా విధానం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కంజర దరువులు, తాళాలు, గజ్జెల సవడుల మధ్య వెనసొంపైన జానపద యాసతో లయాన్వితంగా మోగించే ఢమరుక నాదంతో మల్లన్న పట్నాలు వేస్తారు. వీటిలో పార్వతీ పరమేశ్వర్ల పెండ్లి ముఖ్యమైనది. మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో పెద్దపట్నం, శివ కళ్యాణం, అశ్వ, నంది, పర్వత, రావణ వాహన సేవలు వైభవోపేతంగా జరిపిస్తారు.
ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరిన క్రమంలో ఇక్కడ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. ఇందులో చూసుకోవచ్చు ఆలయానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ బయటకు వెళ్ళేటువంటి ప్రాంగణంలో వీరికి సంబంధించినటువంటి మొక్కులు అయితే ఇక్కడ చెల్లిస్తారు. అంటే వీరికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్రాన్ని తీసుకుంటారు. అందులో కుడక, అదేవిధంగా కొన్ని సంబంధించిన సామాగ్రి, బియ్యంతో పాటు పోక చెక్కతో పాటు తమలపాకులు, ఇలా మిగతా సంబంధించినటువంటి మొక్కుబడులు ఉన్న నేపథ్యంలో వీటినైతే చెల్లిస్తూ ఉంటారు. అంటే వారి కోరికలు నెరవేరుతాయి కాబట్టి స్వామివారికి మొక్కులు చెల్లించే విధంగా ఇక్కడికి వస్తారు. ఒక వరుసగా చూసుకొచ్చి ఈ ప్రాంగణం మొత్తం కూడా మొక్కుబడులకు సంబంధించినటువంటి వస్త్రాలే కనిపిస్తాయి. వారికి సంబంధించిన మొక్కులు నెరవేరిన క్రమంలో ఇక్కడికి వచ్చి వారిని అయితే నెరవేరుస్తాం. మరితో కొంతమంది ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, ఎన్నిసార్లు రావడం ఇక్కడికి, ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంటుందండి. మేము ప్రతి సంవత్సరం వస్తాము. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా మహిమ గల దేవుడు. రేపు ఎల్లుండి చాలా ఇక అసలు బాగా జనాలు ఉంటారు. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఈ మొక్కుబడులకు సంబంధించి ఏం చెప్తారు? అంటే మనసులో ఉన్న కోరికలు నెరవాలని ముడుపు కడతారు. అట్లా అందరి నమ్మకం బాగా. ఏర్పాట్లు ఇంకా ఎట్లా, ఏ విధంగా చేస్తారు ఇక్కడ? చాలా బాగా చేస్తారండి. ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా మంచి ఏర్పాట్లు చేస్తారు. సిస్టమేటిక్గా బాగుంటుంది. పూజలు కానీ మన అభిషేకం కానీ చాలా బాగా చేస్తారండి. ఇక్కడ నియమంగా బాగా చేస్తారు. అందరికీ, ప్రతి ఒక్క భక్తులకి కూడా అందరికీ సకల సదుపాయాలు కలుగుతాయి. మనసులో ఉన్న కోరికలు కూడా అందరికీ మంచిగా నెరవేరుతాయి అండి. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి? నేను మాత్రము అంటే ఒక 4 years నుండి వస్తున్నాను. ఇది 5 years. దీంతో వరుసగా వస్తామండి. ఎప్పుడు వస్తూనే ఉంటాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి, ఎట్లా ఉంది ఇక్కడ? నేను రెగ్యులర్గా వస్తాము. మేము పట్నాలు కూడా వేస్తామండి. దాని కింద వేసి అట్లనే బోనం కూడా వేస్తాము. బోనం చేసి అయ్యగారికి సమర్పించుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ప్రతి ఇయర్ వస్తాం. ఒకసారి నార్మల్ దర్శనం చేసుకుంటాం, ఒకసారి బోనం చేసుకుంటాం. 2 yearsకి ఒకసారి బోనం చేసుకుంటాం. బోనం అంటే ఏ విధంగా చేస్తారండి? అంటే ఏమంటారు, బెల్లన్నం లేక పసుపన్నం చేస్తారు. వంటలు అంటే కూరగాయల భోజనమే చేస్తారు అంతే. ఇక పట్నాలు ఏ విధంగా ఇస్తారండి? పట్నాలు వాళ్ళు వచ్చి వేస్తారు. అది గ్రీన్ది ఒకటి ఆకుపిండి, పసుపు, బియ్యపిండి ఇవన్నీ కలిపి పట్నం లాగే ఇస్తారు. దాన్ని బట్టి దానిలోనే బోనం పెట్టి పూజిస్తారండి. అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పుడు రావడం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దర్శించుకోవడం? ప్రతి సంక్రాంతికి జాతర జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కూడా వస్తుంది. ఎప్పటికి దర్శనం చేసుకుంటూనే ఉంటాము. ఇది నడుస్తూనే ఉంటుంది ఎప్పటికీ. సంక్రాంతి నుండి ఉగాది వరకు బాగా జరుగుతాయి. ఈ మొక్కుబడులు ఏ విధంగా ఉంటాయి, ఎట్లా చేస్తారు? ఈ మొక్కుబళ్ళు అంటే ఎవరి మొక్కులు వాళ్ళకే. ఇక్కడ కడితే కొంచెం వాళ్ళకి నమ్మకం ఉండి కట్టేస్తారు. కట్టి వాళ్ళ నమ్మకం బట్టి అవి నెరవేరినాక ఇక్కడ ముడుపులు వచ్చి కట్టేస్తారు అంతే. ఎస్, అంటే చూసుకోవచ్చు ఇక్కడ మరికొంతమంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్. ఎట్లుంది ఇక్కడ దర్శించుకోవడం? మేము చాలా రోజుల నుంచి వస్తున్నాం. దాదాపు 35 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా పిల్లలు ఇక్కడనే, మా పిల్లలు అందరం ఇక్కడనే, మా అందరివి ఇంటికి అన్నీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం సౌలత్ ఏంది, ఒక బాత్రూమ్ ఒకటి సౌలత్ కావాలి, కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కావాలి. అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తారా? అంటే మీరు మొక్కుబడులు ఉన్నాయా ఎట్లా? ప్రతి సంవత్సరం వస్తాం. సంక్రాంతి కూడా వస్తాము, పూజలు చేస్తాము. ప్రతి సంవత్సరం వస్తాము. మేము బియ్యం వస్తాం మల్లన్నకి, ఎల్లమ్మకు బియ్యం వస్తాము, మల్లన్నకు బోనం చేస్తాము, ఎల్లమ్మకు బోనం చేస్తాము, మళ్ళీ సల్ల బోనం చేస్తాము. కాకపోతే చేస్తారు ఈ బోనాలు ఏ విధంగా చేస్తారు? చాలా ఘనంగా చేస్తాం మేము, చాలా ఘనంగా. ఏ విధంగా చేస్తాం అంటే ఇట్లా బోనాలు? సల్ల బోనం ఏమో మల్లన్నకి వస్తుంది, ఇక్కడ వస్తుంది. మల్లన్న అమ్మవారికి ఏమో ఎల్లమ్మకేమో బోనం తీసుకొని అక్కడ పెట్టేస్తాం. బియ్యం ఇక్కడ వస్తాం, అక్కడ వస్తాం బియ్యం. కాకపోతే ఏంటంటే కొంచెం పబ్లిక్ చాలా ఒడిబియ్యం వస్తాం. ఆ బియ్యం అనేది కొంచెం తీసుకొని మళ్ళీ మేము ఇంటికాడ ఉండి ఒక 11 మందికి పెట్టి దేవుంది పూజ అయిపోతుంది మాకు. అది చూసుకోవచ్చు. ఏదైతే ఉందో కూడా ఇక్కడ భక్తుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. వీరికి సంబంధించినటువంటి మొక్కులు నెరవేరిన క్రమంలో ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి మొక్కులు నెరవేర్చడం, వారితో పాటు బోనాలు చెల్లించడం, అదేవిధంగా పట్టాలు చేయించడం, వారితో పాటు ఇక్కడ ఒడిబియ్యం కూడా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వారి మొక్కులు అయితే చెల్లించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మకర సంక్రాంతి రోజున పెద్ద బండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించడంతో ఉత్సవాలు మొదలవుతాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. తమ కోరికలు నెరవేరితే కోడెను కడతామని, గండాలు తీరితే గండదీపం పెడతామని, పంటలు పండితే పట్నాలు వేస్తామని మొక్కుకుంటారు. పిల్లలు లేని మహిళలు బోనాలు సమర్పించి టెంకాయతో ముడుపు కడితే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. పట్నం వేయించే భక్తులు ప్రతి కుటుంబం నుంచి 2 బోనాలను పసుపన్నం పులగం నివేదిస్తారు. ఇక కొత్త కుండలను కడిగి చుట్టూ పసుపు కుంకుమతో అలంకరిస్తారు. కొత్త బియ్యంలో పసుపు నూనె వేసి అన్నం వండుతారు. మరొక కుండలో నువ్వులు బియ్యం దంచి నీటిలో వేసి బెల్లం అలాగే పాలు పోసి పులగం వండుతారు. పులగం కుండ మీద పెరుగును, అన్నం కుండ మీద బెల్లం పెడతారు. ఆ తర్వాత బోనాలను వేపాకులు పూలతో అలంకరిస్తారు. ఒగ్గు పూజారులు ఈ బోనాల ముందు పట్నం వేస్తారు. ఐనవోల్ జాతరలో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వీరంతా కూడా ఇక్కడికైతే వస్తారు. వచ్చిన తర్వాతకి ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధుమిత్రులతో ఇక్కడ కూర్చున్న తర్వాతకి వారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించేందుకైతే వీరంతా వచ్చారు. వచ్చే క్రమంలో వీరంతా ఒడిబియ్యం కార్యక్రమం అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు. వారికి సంబంధించిన స్వామివారికి కొత్త బట్టలు నూతన వస్త్రాలతో పాటు ఈ యొక్క ఒడిబియ్యాన్ని అయితే నింపి అదేవిధంగా స్వామివారికి అయితే సమర్పిస్తారు. అయితే ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం అంటారు. నా పేరు లావణ్య. అంటే ఏ విధంగా చేస్తారమ్మా ఒడిబియ్యం? మేము మల్లన్నకు పట్నాలు వేయించుకుంటాం. ఇక్కడికి వచ్చి మల్లన్నకు పట్నాలు వేయించుకుంటాం. పోచమ్మ వచ్చిన వారికి, దుర్గమ్మ వచ్చిన వారికి, ఎల్లమ్మ వచ్చిన వారికి అందరం ఇక్కడ కూర్చొని పటం వేయించుకొని బియ్యాలు పోసుకుంటాం. బియ్యాలు పోసుకొని మా దేవుని మొక్కు మేము మొక్కుకొని వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా? నేను నాకు 11 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి అయినా మా అమ్మమ్మ పార్వతమ్మ అనేవారు తోలుకొని వచ్చి ఇక్కడ బోనం చేసి పటం వేయించి ఒగ్గు పూజారులను పిలిపించి పటం వేయించి కూడా నాకు పటం ఎక్కించేది. ఆ తరం నుంచి ఇప్పటి వరకు కూడా నాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వస్తూనే ఉన్నా పోతూనే ఉన్నా. అంటే ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాల నుంచి నా పిల్లల తోలుకొని వస్తున్నాను. అందరినీ కుటుంబ సభ్యులందరి లెక్కనే నా పిల్లలందరినీ తోలుకొని వచ్చి ఇక్కడ బోనాలు చేస్తా, బుయ్యాలు పోసుకుంటా, ఒగ్గు పూజారులు పిలిపించుకుంటా, పటాలు వేయించుకుంటా, రంగరంగ వైభవంగా వెళ్ళిపోతా. ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటారు? ఇక్కడ 2 రోజుల పాటు ఉంటాం. ఫస్ట్ రోజు వస్తాము, సోమవారం మొక్కులు బియ్యం పోసేది ఉంటే బియ్యము, పసుపు చెప్పేది ఉంటే పసుపు చెప్తాం. సెకండ్ రోజు నుండి మేము బోనాలు చేసుకుంటాం, బియ్యాలు పోసుకుంటాం, పటాలు వేయించుకుంటాం, పోతాం. అంతే. ఇప్పుడు ఒడిబియ్యం అంటే ఏ విధంగా చేస్తారు? ఇవి ఒడిబియ్యం అంటే ఊళ్ళో పోస్తారు. మాకు ఒక 5 సభ్యులు బట్టి ఊళ్ళో పోస్తారు. మొత్తం ఎంతమంది వచ్చారమ్మా మీరు? మేము 60 మంది వచ్చాం. 60 మంది టీం వచ్చాం. అంటే ఒడిబియ్యంతో పాటు ఇంకేమైనా చేస్తారా? పట్నాలు వేయడం అట్లా? పట్నాలు వేసుకుంటాం. ఇప్పుడు వేసుకుంటారు. ఒగ్గు పూజారులు లోపల డోలు కొడుతుంది వేరు. ఇప్పుడు వచ్చినాక వేస్తారు. మల్లన్న బోనాలు ఎక్కించినాము, ఎవరి వాళ్ళకి చెల్లించినాము, కూర్చున్నాము. ఇప్పుడు ఎల్లమ్మయ్యే ఉన్నాయి మాకు. ఎల్లమ్మకు కూడా బియ్యాలు పోసుకుంటాం, పటం వేసుకుంటాం, వెళ్ళిపోతాం. పట్నాలు అంటే ఏ విధంగా వేస్తారమ్మా? అంటే పెద్ద పట్నమా, చిలక పట్నమా? పెద్దగానే వేసుకుంటాం. చిలక పట్నము నేను చిన్నగా ఉన్న వసతులు వేసారు. ఇప్పుడు పెద్దగా వేసుకుంటున్నాం. ఈ 60 మంది మెట్ల దొక్కుతాం, పెద్దగా వేసుకుని దొక్కుతాం. ఇంకో ఈ రోజు మాత్రం ఇక్కడ ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఉండి ఇంకో గంట పటం వెళ్ళంగానే సమ్మక్క సారాకి వెళ్ళిపోతాం. ప్రతి ఏరు సమ్మక్క సారాకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన వల్ల ఇక్కడ మొక్కులు చెల్లించిన తర్వాత జాతరకి వెళ్తారు. మళ్ళీ అక్కడ పోయి కూడా ఇక తినేది వ్యవహారం అంతా. ఇక్కడ కౌసునీసి ఉండదు కాబట్టి మంచి పప్పు పల్లారంతో తింటాం కాబట్టి అక్కడ పోయి ఈ ఆటలో కూడా ఏదో చేసుకొని తింటాం. ఇక్కడ మొత్తం శాకాహారం. ఈ పసుపు అమ్మ, పసుపు బండారి ఆ నాన్న నుంచి మల్లికార్జున స్వామి మక్కకు పోయి తెచ్చిండు. మక్కకు పోయి తెస్తే అక్కలకందరికీ సమర్పయంగా మా అక్కయ్యలకు అందరికీ మల్లికార్జున స్వామి మాకు ఇచ్చిండు దక్షిణ. ఇది పుట్టూరం నుంచి మాకు మా తమ్ముడు తెచ్చి ఇచ్చిండు. ఇంకెట్లాంటి మొక్కులు చెల్లిస్తారు ఇక్కడ? ఇంకెట్లాంటి అంటే ఇక బట్టలు, వస్త్రాలు, నూతన వస్త్రాలు పెట్టి కూడా సమర్పిస్తారు. ఇంకా అక్కయ్యల అక్కడ పోయి కూడా మా తమ్ముని గుడి పడతాళ్ళు. ఇప్పుడు పిల్లలు కాని వారికి గుడి పడతారు, ఆరోగ్యాలు బాగాలేని వారు కూడా గుడి పడతారు, దేవుడు సరిగ్గా రాని వాళ్ళు కూడా వచ్చి గుడి పడతారు. అట్లాంటి వాడికి కూడా దేవుడు అక్కడికి వచ్చి మంచిగా దేవుడు వస్తాడు. గుడి పడితే సంతానం లేని వారికి సంతానం అందుతుంది, పిల్లలు లేని వారికి పిల్లలు అందుతారు. ప్రతి ఒక్కటి కళ్యాణం కావాలనుకున్న వాళ్ళకి కూడా కళ్యాణం అవుతుంది.
ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి ఇయర్ వస్తాను నేను, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వస్తా. నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఇక్కడికి వస్తా. నాకు ఇక్కడ నిన్న మొన్న జ్వరంతో అనుకున్న నైట్ ఇక్కడికి వచ్చినాక జ్వరమే లేదు నాకు. అంత ఆరోగ్యంగా ఉంటుంది. అంత నమ్మకం మీకు? నమ్మకం. చిన్నతనం బాల్యంతనం నుంచి నేను వస్తున్నా కాబట్టి నాకు నమ్మకం. మా అమ్మమ్మ అప్పుడు 20 ఏళ్ళ వయసు నుంచి నన్ను తోలుకొస్తుందంటే నేను 45 దాటిపోతున్నా. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్నాను అంటే ఇక మీకు నాకు నమ్మకం ఉండి వస్తున్నా. నా నమ్మకంతో నా పిల్లల తోలుకొని వస్తున్నా. చూసుకోవచ్చు ఏతుంది కూడా ఐనవోలు మల్లన్న స్వామికి 46 సంవత్సరాలుగా ప్రతి ఏటా కూడా ఇక్కడ రావడం, స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం, ఆ తర్వాతకి ఇక్కడ 2 రోజుల పాటు విడిది చేసి కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ ఉన్న తర్వాతకి మిగతా సంబంధించి జాతరలకైతే వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లన్న దివ్యక్షేత్రం భక్తుల కొంగు బంగారంలా వెలుగొందుతోంది. ఉభయ నాంచారి సమేతుడైన పరమేశ్వరుడు ఐనవోలులో మల్లికార్జున స్వామిగా పూజలు అందుకుంటున్నారు. కోరామీసాల మల్లన్న గొళ్ళకేతమ్మ, బలిజే మేడలమ్మ సమేతంగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు మల్లన్న జాతర ప్రతీక. సంక్రాంతి సందర్భంగా జాతరతో మొదలై 3 నెలల పాటు జరిగే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలలో కోరమీసాల మల్లన్నకు బోనాలు, పట్నం ముగ్గులతో భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకు సాగే మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఐనవోలు మల్లన్నకు మొక్కులు చెల్లించే విధానం ప్రత్యేకతను సంతరించుకుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరలో కూడా పట్నం వేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ఆచారం. అదేవిధంగా ఒక భక్తితో కూల్చేటువంటి స్వయంగా స్వామివారిని మల్లన్న దేవుణ్ణి మేడలమ్మను కేతమ్మను కూడా ఇది స్వయంగా ముగ్గులోకి ఆహ్వానించేటువంటి ఒక ఆచారం. దీనికి సంబంధించినటువంటి ఒగ్గు కళాకారులు ఒక ప్రత్యేకమైనటువంటి వారి యొక్క కథను చెబుతూ స్వామివారిని స్వయంగా ఇక్కడికి ఆహ్వానించే ప్రక్రియ ఉంటుంది. ఒగ్గు కళాకారులు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఈ యొక్క పట్నం యొక్క విశిష్టత ఏంది, ఏ విధంగా స్వామివారిని ఆహ్వానిస్తారు? ఈ పట్నం అంటే ఏటవేట సంవత్సరానికి ఒకసారి ఐలవోన్ జాతర అనేది వస్తుంది. ఆ జాతర అంటే ఆ భగవంతుడు మల్లన్న స్వామి అంటే ప్రతి ఒక్క మనిషికి కోరిక కాబట్టి మనం ఏడాదికి ఒకసారికి వచ్చి భక్తులు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి పటం వేసుకుంటే వారి కుటుంబాలు వాళ్ళందరూ చాలా ఆరోగ్యాలతో ఉంటారు. కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఆ భగవంతుడు. కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి ఇదే విధంగా డోలు కొట్టి తాళాలు కొట్టుకుంటా ఆ భగవంతుడి మీద బోనాలు చేసి అసలు గంగస్నానం చేయించుకొని ఆ భగవంతుడి పేరు మీద బోనాలు ఎత్తుకుంటే అందరికి ఎప్పుడు ఆ భగవంతుడు వారి కుటుంబాన్ని అందరూ చల్లగా చూస్తాడు. కాబట్టి మేము కూడా ఏటకు వస్తున్నాం, ఇదే విధంగా పట్నం వేస్తున్నాం. ఇటువంటి పట్టణాలు చేసి శివసత్తులను తీసుకొచ్చి పట్టాలు దొక్కించి తలబండారు వేస్తాం. మొత్తం అంటే మీ ఒగ్గు కళాకారుల యొక్క విశిష్టత ఏంది, మల్లన్నకు దేవునికి మీకున్న అనుబంధం ఎట్లాంటిది? ఆ భగవంతుని మాకు అనుబంధం ఏంటంటే భగవంతుడు మేము ఏ విధంగా కోరుకున్నామో ఆ దేవుడు కూడా మమ్మల్ని కూడా అట్నే కరుణిస్తాడు. మేము ఎట్లా విలిపిస్తున్నా ఎట్లా వేడుకోమంటే అట్లా వేడుకున్నా భగవంతుడు మాకు కరుణిస్తాడు. ఉగాది దాకా భగవంతుని ఎప్పుడు ఇదే విధంగా కొలుచుకుంటారు. శివ శివ నీ పూజ చింతకించయాలయే, హర హర నీ పూజ ఆరగించయాలయ మల్లయ్య. బండారంటే నీ భ్రమలు తీరలేదు మల్లయ్య. తలచిన వారింట తల మీద ఉండవు, కోరిన వారి కొంగుల బండారు, నమ్మిన వారిని అయి ఉండవు, అడిగిన వారికి మల్లన్న. ఆత్మన కలిగి ఉన్నవు భగవంతుడా. ఇది విధంగా దేవుని కొలుపుతాం, మేలు కొలుపుతాం. ఆ భగవంతుడు మేలు కొలిపినప్పుడు భగవంతుడు అందరూ ముక్కోండి దేవతలు అప్పుడు మేలు కొలిపినప్పుడు అందరూ మేలుకుంటారు. ఇది మా యొక్క ప్రతిజ్ఞ. పెద్దపట్నం అంటే ఏమేమి వినియోగిస్తారు ఇందులో? ఈ పెద్దపట్నం అంటే ఇక్కడ గుమ్మడికాయలతోటి నిమ్మకాయలతోటి ఆరగించి కొబ్బరికాయలు నుంచి ఆరగించి భగవంతుడికి అక్షంతలు వేయించినాక తర్వాత వాళ్ళకు ముద్దర్లు కొట్టి వాళ్ళకు పండుగ చేసుకున్న వాళ్ళకు ముద్దర్లు కొట్టి వాళ్ళని గురువుల పేరు అడిగి వాళ్ళ నిబంధనలను అడిగి ఏ వారం ఉన్నది ఏ వారం లేదా అని అడిగితేనే పెద్దపట్నం అంటారు దాన్ని.
ఒగ్గు కళాకారులుగా అంటే మీరు ఎట్లాంటి వస్తువులు ఉపయోగిస్తారు ఇక్కడ స్వామివారిని మేలుకొల్పేటప్పుడు? ఇక్కడ మేము ఫస్ట్ రాగానే భగవంతుని దగ్గరకు వచ్చి గుళ్ళేకి పోయి దేవుని మేలుకొల్పుకొని వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకొని వచ్చి గజలాలు గణశూలాలు పట్టుకొని డోలు వాయిద్యాలతోటి ఆ భగవంతుని బోనాలు తీసుకుపోయి అమ్మవారికి ఎల్లమ్మకు తల్లికి మల్లన్న స్వామికి బోనాలు ఆరగించిస్తాం. అంతే గుళ్ళే ఉన్న ఎక్కడ ఉన్న 4 మూలలు ఉన్న భగవంతుడు అనేది గుళ్ళే కంపల్సరీ నుంచి ఇక్కడ మేము పటమిచ్చి పిలుస్తాం కాబట్టి ఆ భగవంతుడు కొద్దిగా మా మీద కర్ర చూపిస్తాడు. అదేవిధంగా దేవునికి మేము ఆరగిస్తాం. చూసుకోవచ్చు ఏదైతుందో కూడా ఐలవను జాతరలో కూడా పెద్ద పట్టణం అయితే నిర్వహించారు. ఇందులో ఒకసారి మనం పెద్ద పట్టణాన్ని పరిశీలించవచ్చు. ఇందులో ప్రత్యేకమైనటువంటి ఒక వీరికి సంబంధించినటువంటి ముగ్గును వేయడం, అందులో వీరు ప్రత్యేకమైనటువంటి ఒక 5 రకాల కలర్లు అంటే ఎరుపు, తెలుపు, పసుపుతో పాటు మిగతా సంబంధించినటువంటి ముగ్గు కార్యక్రమం అయితే వేసిన తర్వాత ఇందులో స్వయంగా మల్లన్న దేవుణ్ణి, అదేవిధంగా బలిజ కేతమ్మను, అదేవిధంగా బలిజ దేవతను కూడా ఇక్కడికి ఆహ్వానించిన తర్వాత స్వయంగా వీరి యొక్క కోరికలు నెరవేరిన, అదేవిధంగా మరొక కొత్త పనులు ప్రారంభించినటువంటి తరుణంలో వీరు ప్రత్యేకమైనటువంటి ఒక పూజా కార్యక్రమం, అదేవిధంగా పట్నం వేయడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ఈ పట్నం వేయడం అనేది జాతరలో కూడా అత్యంత ముఖ్యమైన ప్రధానమైనటువంటి ఒక ఆచారం అని మనం చెప్పవచ్చు. వెయ్యేండ్ల చారిత్రక నేపథ్యం ఐనవోలు ఆలయానిది. తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగాను విరాజిల్లుతోంది. ఇక్కడ మకర సంక్రాంతి మొదలు ఉగాది వరకు 3 నెలల పాటు మల్లన్న జాతర వైభవంగా జరుగుతుంది. డప్పు చప్పుళ్ళు, ఒగ్గు కథలు, శివపార్వతుల కళ్యాణాలు, శివసత్తుల పూనకాలు, మల్లన్న పట్నాలు, బోనాలతో సందడిగా సాగే సంప్రదాయ జానపద జాతరగా ఖ్యాతిగాంచింది. సంక్రాంతి సందర్భంగా మల్లన్న జాతర అట్టహాసంగా ఆరంభమైంది. 14, 15 బండ్లు తిరుగుట, 16న మహాసంప్రోక్షణ సమారాధన జరగనుంది. భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం అలాగే రేణుక ఎల్లమ్మ పండుగ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో శివరాత్రి కళ్యాణోత్సవాలు, మార్చి 19న ఉగాది పర్వదినాన ప్రత్యేక పూజలతో మల్లన్న జాతర ముగుస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు. ఐనవోలు జాతరలో భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది. వీరంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారంతా కూడా ఐనవోలు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. వచ్చిన క్రమంలో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఏ విధంగా మొక్కులు చెల్లించుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అంటే మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? మేము ఇప్పుడు 50 మంది వచ్చాం సార్. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. మాకు భగవంతుని దయ వల్ల అందరం క్షేమంగా ఉన్నాం. మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతిసారి వస్తున్నాము. మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది ఇక్కడ? మాదే కాజుపేట అండి. కాజుపేట నుండి వచ్చినాము. హైదరాబాద్లో కొందరు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. కాజుపేట నుండి, వరంగల్ నుండి, హన్మకొండ నుండి అందరు వచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము చిన్నప్పటి నుండి వస్తున్నాం. మాది 7 తాతలు, ఒక చెల్లి. ఆ 7 తాతలకి. సో మేమందరం ఆ సేమ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. మాదంతా రైల్వేస్ మ్యాక్సిమం అందరు మా తాతలందరూ రైల్వేలో చేసి రిటైర్ అయ్యారు. సో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకొని వెళ్తాము ఖచ్చితంగా. సో అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం కూడా. స్వామివారిని దర్శించుకోవడం ఏ విధంగా ఉంది ఇక్కడ? ఇక్కడంతా బాగానే ఉందండి. మేము దాదాపు ఒక 18 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాము. నేనైతే క్యాజువల్గా నేను ప్రతి మంత్ వస్తాను, వచ్చి స్వామివారికి అభిషేకం అవన్నీ చేయిస్తుంటాను. కానీ స్పెషల్గా ఈ సంక్రాంతి, భోగి రోజు ముందు రోజు అన్నట్లా వచ్చేసి ఫ్యామిలీతోటి స్వామివారి దర్శనం చేసుకొని అందరం వెళ్తామన్నమాట. ఎట్లుంది పాప ఈడ, ఎట్లుంది? మంచిగా ఉన్నది. దర్శించుకున్నావా దేవుణ్ణి? బాగుందా? చూసుకొచ్చి ఏదైతుందో కూడా ఆలయానికి సంబంధించినటువంటి జాతర సమయంలో కాకుండా మిగతా సమయంలో కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటాం. వచ్చిన తర్వాతకి మొక్కులు చెల్లించుకోవడం, ఆ తర్వాతకి జాతర సంబంధించినటువంటి 3 రోజుల పాటు కూడా వీరి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వీరంతా కూడా ఇక్కడ వచ్చి ఏదైతుందో కూడా స్వామివార్లకు మొక్కులు చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తుంది. చూసారుగా తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లన్న వైభవం ప్రత్యేకత. సంక్రాంతి సందర్భంగా ప్రారంభమయ్యే మల్లన్న ఉత్సవాలు మహాశివరాత్రికి కళ్యాణోత్సవం, ఆ తర్వాత ఉగాది నాటి ప్రత్యేక పూజలతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో ఉభయ నాంచారి సమేతుడైన మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అన్ని వర్గాల వారు భక్తి విశ్వాసాలతో ఆరాధించడం, పట్నాలు వేయడం, బోనాలు సమర్పించడం, ముడుపులు కట్టి విశ్వాసాన్ని చాటుకుంటారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు మల్లన్న దివ్య సన్నిధి వేదికగా సుదీర్ఘకాలం ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకత. భక్తి విశ్వాసాలతో స్వామివారిని ఆరాధించే భక్తులను కరుణ కటాక్షాలతో ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.